హలో వ్యూవర్స్, నేను మీ కనగిరి ప్రసాద్ను. ఈరోజు ఈ వీడియోలో మనము మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. ఈ మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్స్ ఏంటంటే సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటంచెరు, దుబ్బాక, గజ్వెల్. మనం 2023 ఎమ్మెల్యే ఎలక్షన్ చూసినట్లయితే ఒక మెదక్ మాత్రమే కాంగ్రెస్ కైవసమైంది. మిగతా సిద్దిపేట, నర్సాపూర్, సంగారెడ్డి, పటంచెరు, దుబ్బాక, గజ్వెల్ అంతా కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం మనం చూసాం. అయితే ఈ పర్టికులర్ నియోజకవర్గం మనం చూసినట్లయితే కాంగ్రెస్ ఎన్నిసార్లు గెలిచింది మనం ఇక్కడ చూసినట్లయితే కాంగ్రెస్ 8 సార్లు ఇక్కడ కైవసం చేసుకోవడం చూసాం. 1957, 62, 67, 1980, 89, 91, 96, 98. బీఆర్ఎస్ వరుసగా 2009, 14, 19 గత 3 సార్లు కూడా ఈ బీఆర్ఎస్ఏ గెలుపొందడం మనం చూసాం. టీడీపీ 1984లో, బీజేపీ కూడా 1999, 2004లో బీజేపీ నరేంద్ర గారు ఇక్కడ గెలుపోవడం చూసాము. 1952లో పీడీఎఫ్ గెలుచుకోవడం చూసాము. 1971, 77లో 2 సార్లు తెలంగాణ ప్రజా సమితి ఈ పర్టికులర్ మెదక్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి గెలుపొందడం మనం చూసాం. అయితే ఇక్కడ ఎంతమంది ఓటర్స్ ఉన్నారని మనం చూసినట్లయితే 16,03,314 మంది ఓటర్స్ ఉన్నారు. దీంట్లో లిటరసీ పరంగా చూసినట్లయితే 53.97% ఈ లిటరసీ ఉంది. తర్వాత ఎస్సీ చూసినట్లయితే 16.5%, ఎస్టీ 4.3%, మనము అట్లనే ముస్లిమ్స్ చూసినట్లయితే 8.9%, రూరల్ పర్టికులర్గా రూరల్ పాపులేషన్ ఇక్కడ ఎక్కువగా ఉంది. 70% పైగా ఇక్కడ రూరల్ పాపులేషన్ ఉంది. 30% అర్బన్ పాపులేషన్ ఈ పర్టికులర్ మెదక్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఉంది. మనం ఓటర్స్ టర్నౌట్ చూసినట్లయితే పార్లమెంటరీలో 71.7% ఓటర్స్ టర్నౌట్ ఉంది. అసెంబ్లీ ఎలక్షన్స్లో 84% ఓటర్స్ టర్నౌట్స్ ఉంటుంది. మిగతా ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ చూసినట్లయితే మెదక్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఈ ఓటింగ్ పర్సంటేజ్ సరళి చాలా బాగుందని అనిపిస్తుంది. మనకి ఇక్కడ ముఖ్యమైన పార్టీలు మళ్ళీ కూడా అదే మన బీఆర్ఎస్, తర్వాత కమలము, తర్వాత కాంగ్రెస్, బీజేపీ మరియు కాంగ్రెస్. ఇక్కడ ముఖ్యమైనటువంటి నాయకులు చంద్రశేఖరరావు గారు, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు, తర్వాత మన బీజేపీ నుంచి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. అయితే మనము ఇంతకుముందు నేను చెప్పినట్లు 2009 నుంచి చూసినట్లయితే 2009, 14, 19 కూడా ఈ బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం చూసాం. 2009లో విజయశాంతి గారు బీఆర్ఎస్ నుంచి గెలుపొందడం జరిగింది. 2014లో మన చంద్రశేఖరరావు గారు, బీఆర్ఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి చంద్రశేఖరరావు గారు ఈ పర్టికులర్ మెదక్ కాన్స్టిట్యూయెన్సీ నుంచి గెలుపొందడం జరిగింది. దాని తర్వాత దీనికి ఉప ఎన్నిక జరిగింది. తను దానికి రిజైన్ చేయడం వల్ల కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఉప ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్, తర్వాత 2019లో కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఈ బీఆర్ఎస్ నుంచి గెలుపొందడం జరిగింది. మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గం 2009 చూసినట్లయితే ఇంతకుముందు నేను చెప్పినట్లు విజయశాంతి గారు 3,88,839 అంటే 36.67% ఓట్లు వచ్చాయి. తర్వాత ఈ కాంగ్రెస్ తరఫు నుంచి నరేంద్రనాథ్ చెంగాల అతనికి 3,82,762, 36.12%. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది, 36.67, 36.12. అంటే దాదాపు 6,077 ఓట్లతోటి మాత్రమే విజయశాంతి మెదక్ నుంచి గెలుపొందడం చూసాము. ఈ పీఆర్పీ నుంచి, ప్రజారాజ్యం పార్టీ నుంచి కాజా కోయం అన్వర్ 1,20,812 ఓట్లు వచ్చాయి. 11.39% మాత్రమే ఓట్లు వచ్చాయి. అయితే 2014లో మనం ఇంతకుముందు చెప్పినట్టు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు,
టీఆర్ఎస్ హెడ్, తర్వాత ఫార్మర్ సీఎం ఇక్కడి నుంచి కాంటెస్ట్ చేయడం జరిగింది. తనకు అత్యధికంగా 6,55,484 అంటే దాదాపు 55.2% ఓట్లు తను సంపాదించుకోగలిగారు. తన ఇమీడియట్ ప్రత్యర్థి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి డాక్టర్ పి శ్రవణ్ కుమార్ గారికి 2,60,202 21.9 మాత్రం వచ్చింది. బీజేపీ నుంచి చెంగాల రవీంద్రనాథ్ గారు 1,81,177 అంటే 15.2% ఉంది. అంటే ఈ 2014లో ఈ 6,55,484 ఓట్లతోటి గెలుపొందినటువంటి చంద్రశేఖరరావు గారు తన సీటుకు రిజైన్ చేయడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా మళ్ళీ కూడా ఏంటంటే ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపొందడం మనం చూసాం. 2019లో చూసినట్లయితే ఈ బీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు 5,95,830 52.5%. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి అనిల్ కుమార్ గాలి గారు 2,79,442 24.6% వచ్చింది. రఘునందన్ రావు గారు ఇప్పుడు ప్రజెంట్గా కూడా మనం 2024గా ఎంపీగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఈ 2,01,243 17.7% వచ్చింది. మనం ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ మనము బీఆర్ఎస్కు మాత్రమే వస్తుంది అనేటువంటి ఆలోచన అందరికీ ఉంది. ఎందుకంటే 2009, 14, 19లో కూడా ఈ బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం మనం చూసాము. సో కాబట్టి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా ఒక మెదక్ తప్పించి మిగతా అన్ని కూడా ఈ బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే బీఆర్ఎస్ నుంచి ఈ వలసలు మనం చూస్తున్నాము. ఈ వలసల్లో మరి ఈ బీఆర్ఎస్ తన స్థానాన్ని ఈ పర్టికులర్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీని సంపాదించుకోగలుగుతుందా అనే విషయాన్ని మనం చూడాల్సిన విషయం. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే బాగారెడ్డి గారు ఈ మెదక్ అంటే బాగారెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ఈ పర్టికులర్గా ఈ చాలా పట్టున్నటువంటి వ్యక్తి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇందిరాగాంధీ గారు కూడా 1980 సంవత్సరంలో ఇక్కడ గెలుపొందడం జరిగింది. తర్వాత ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి జంగారెడ్డి గారు కూడా బీజేపీ నుంచి ఒకసారి కాంటెస్ట్ చేయడం జరిగింది. తర్వాత నరేంద్ర గారు ఈ టూ టైమ్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టు 1999, 2004లో ఈ బీజేపీ గెలుపొందడం జరిగింది. విజయశాంతి గారు అంటే సీనియర్ యాక్టరు ఈ మనము బీఆర్ఎస్ నుంచి గెలుపొందడం జరిగింది. ఇక్కడ పర్టికులర్గా చాలా ప్రెస్టీజియస్ కాన్స్టిట్యూషన్స్గా మనము మెదక్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ చెప్పొచ్చు. ఎందుకంటే చాలా గొప్ప వ్యక్తులందరూ కూడా ఇక్కడ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ముఖ్యంగా ఇందిరాగాంధీ ఇక్కడ కాంటెస్ట్ చేయడం, తర్వాత తదనుగుణంగా ఇక్కడ ఇండస్ట్రీస్ బాగా డెవలప్ చేయడము జరిగింది. 1980లో తను గెలుపొందడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ కాంటెస్ట్ చేసే క్యాండిడేట్స్ మనం చూసినట్లయితే ఈ నీలం ముదిరాజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ఉన్నారు. అతనికి చాలా మంచి పేరు ఉంది, చాలా సోషల్గా యాక్టివ్గా ఉన్నారు. తను ముందు బీఆర్ఎస్ నుంచి తర్వాత ఇక్కడికి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లో చేరడం జరిగింది. అతను చేసేటటువంటి యాక్టివిటీస్ మనం చూసినట్లయితే చాలా అంటే అంటే సోషల్ యాక్టివిటీస్ కానీ ప్రజలకు తను ముందు ఉన్నాడు. కాబట్టి అతనికి ఈసారి మెదక్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలు తను ఎన్నుకోవడంకి నిజంగా వాళ్ళు ఉత్సాహం చూపెడతారేమో అనిపిస్తుంది. ఇక్కడ ఒక బీఆర్ఎస్ తప్పిదం ఏం చేసిందంటే ఈ పనపాటి వెంకటరామారెడ్డి గారికి సీట్ ఇవ్వడం జరిగింది. అతను ఐఏఎస్ సంగారెడ్డి కలెక్టర్గా ఉండి ఐఏఎస్గా రిజైన్ చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాబట్టి ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు మంచి నాయకులు ఈ పర్టికులర్ మెదక్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నప్పటికీ కూడా అతనికి ఇవ్వడం ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ అవుతుందేమో అన్నటువంటి ఆలోచన అందరిలో ఉంది. తర్వాత ఇక్కడ ఇంకో విషయం చెప్పాల్సినటువంటి విషయం, బీజేపీ నుంచి దుబ్బాక నుంచి గెలిచినటువంటి మన ముందు గెలిచారు. తర్వాత మొన్న 2023లో రఘునందరావు గారు ఓడిపోయారు. అయితే రఘునందరావు గారికి మంచి ప్రొఫైల్ ఉంది. రఘునందరావు బేసికలీ ఫ్రమ్ మెదక్ కాబట్టి తను
చాలా అంటే ఎఫెక్టివ్గా ఉండేటటువంటి చాలా కీ రోల్ ఉన్నటువంటి వ్యక్తి, స్వతహాగా మంచి వ్యక్తి, అడ్వకేటు, తర్వాత అందరితోటి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి బీజేపీ ఖచ్చితంగా ఈ మంచి క్యాండిడేట్ని పెట్టిందని అనడంలో సందేహం లేదు. కాబట్టి ఈ పోటీ అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు అందరూ కూడా ఏంటో అనుకుంటున్నారంటే ఈ 17 సీట్లో మెదక్ ఖచ్చితంగా బీఆర్ఎస్కి కైవసం కావాల్సి ఉంది అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ పెనపాటి వెంకటరామారెడ్డి గారికి ఈ బీఆర్ఎస్ సీటు ఇచ్చినారు కాబట్టి అది మనం చూసినట్లయితే మిగతా ఆశావాదులందరికీ కాకుండా తనకి ఇవ్వడం వల్ల ఎవరు కూడా జీర్ణించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అతను గెలుపొందడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ నీలం ముదిరాజ్కు మనం అతని ప్రొఫైల్ చూసినట్లయితే చాలా యాక్టివ్గా ఉన్నాడు, చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. తర్వాత అందరితోటి సత్సంబంధాలు ఉన్నాయి, పటంచెరువులు వాస్తవ్యులు. తర్వాత ఖచ్చితంగా ఈ గెలుపు ఆ ఓటములు అనేది ప్రజలే నిర్ణయించాల్సినటువంటి విషయము. కాబట్టి ఇక్కడ పోటీ ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ మళ్ళీ తన సత్తా చాటుకుంటుందా అనే విషయం కొంచెం డౌట్గానే ఉంది. కాబట్టి ఈ కాంగ్రెస్ చాలా తన పట్టుతోటి ఈ మంచి క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి బీజేపీ కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. రఘునందనరావు ఉండేటటువంటి సత్సంబంధాల వల్ల కానీ, తర్వాత బీజేపీ ఉండేటటువంటి వాళ్ళ నెట్వర్క్ వల్ల కానీ ఈ కాంపిటీషన్ అనేది చాలా టఫ్గా ఉంటుందనేటటువంటి విషయం మనకు బోధపడుతుంది. సో ఇది మనం ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గం గురించి తెలుసుకున్నాము. సో కాబట్టి ఇది మీకు నచ్చినట్లయితే సో ఇంకా ముందు కూడా మిగతా 15 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ కూడా మేము ఈ వీడియో రూపంగా తీస్తున్నాము. మీకు ఇది నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి, ఖచ్చితంగా అందరికీ తెలియజేయండి. మీరు కమెంట్స్ రూపంలో కూడా తెలియజేస్తే చాలా సంతోషిస్తాము. మీ కనగిరి ప్రసాద్. థ్యాంక్ యూ వెరీ మచ్.